Chennai against Sunrisers at home. Very comfortable win in the end for CSK. మామా నువ్వు ఎస్ఆర్హెచ్ వీడియో స్టార్ట్ చేసినావు, ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంది, ఆపే మామా. అన్నా నీకు దండం పెడతా అన్నా, వీడియో చేయకన్నా ప్లీజ్. ఏహే వాళ్ళు గట్టనే అంటారు, నువ్వు ఆపకు, చింపి పడే, కంటిన్యూ ది షో. బాల్ టచ్ అయితే రన్, 1 step 1 hand అవుట్. ఓకే ఏయ్ ఎక్కడ ఉన్నాడు? ఆగ్రా చెప్పమ్మా. ఏడమావా నీ గురించి వెయిట్ చేస్తున్నాడా, వస్తున్నావా వస్తలేవా? వస్తున్నామమ్మా, కాసేపు కూడా ఆగలేరా? లాస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయారు కదా. ఇట్స్ ఓకే, నువ్వు బాలేరా? మా ప్రతి ఒక్కరికి చిలుకన అయిపోయినా బాబాయ్, ఈరోజు మ్యాచ్ గెలని అప్పుడు చెప్తా. A few minutes later. చూడలేదా బాబు, ఆరెంజ్ జ్యూస్ అందుకోమ్మా, ఎండలు బాగా కొడుతున్నాయి. ఈ ఆరెంజ్ జ్యూస్ని మిక్సీలో వేసి పిండి జ్యూస్ తాగితే ఉంటుందిరా చారి. అయినా ఆరెంజ్ జ్యూస్ తాగితే చల్లగా ఉండాలి కానీ ఎక్కడో మండుతుంది ఏంటో. ఒరే మేము ఓడిపోయింది 2 మ్యాచ్లే రా, దానికి ఎందుకు ఇంత మింగుతున్నారు? అందుకే గెలిచినప్పుడు మూసుకొని కూర్చోవాలి. ఆకాశంలో ఎగురుతాం, నైట్ అయితే పోతాం, పొద్దునైతే మండుతాం అని అంటే ఇట్లే ఉంటుంది. నీ బాధ ఏంట్రా? ఇప్పుడు మేము ఓడిపోయినామని ఒప్పుకోవాలా? సరే మేము ఓడిపోయినాం, ఒప్పుకోవాలి. ఈ రోజు కూడా ఓడిపోతారని ఒప్పుకోవాలి. నీకు లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పా, లాస్ట్ వరకు ప్రయత్నించడమే మా బాధ్యత అని. సరే లాస్ట్ మ్యాచ్ మీ ప్రయత్నం ఎలా ఉందో చూద్దాం. చూద్దాం. Win for Chennai Super Kings. అందరి ముందు పడిపోయిందిగా. అరే ఒకసారి వీళ్ళకి 250+ షాట్స్ వేయండి రా. ఊరుకోండ్రా బాయ్, మీరు కాక కొట్టినారు 250+. గెలవండి రా అయ్యా అంటే ఇంత కొట్టినాం అంత కొట్టినామని. ఏం గొప్ప, ఎవడికి గొప్ప? మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు, ఏం గొప్ప దేనికి గొప్ప? ఇప్పుడు ఏంది మీరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారని యాటిట్యూడా? నీకు యాటిట్యూడ్లో అనిపిస్తే యాటిట్యూడే. అవన్నీ కాదురా, ఈరోజు మా వాళ్ళు మ్యాచ్ గెలవని అప్పుడు మాట్లాడతాను నేను. 2 మ్యాచ్లు గెలవాలే మీకు మాటలు లేవా, రావట్లేవా? లైట్ రా, ఫస్ట్ హెడ్ టు హెడ్ చూద్దాం. నీకు ఒకటి చెప్పాలనా, ఈ ముచ్చడంతా బంద్ చేసి ఇంటికి పోయి టీవీ ఆన్ చేసుకొని స్విగ్గీలో వాటర్ మిలన్ జ్యూస్ ఆర్డర్ పెట్టుకొని నిమ్మలంగా దాక్కుంటూ కూర్చో. అంటే ఏంట్రా, ఈరోజు మేము గెలవమంటున్నావా గెలవలేమంటున్నావా? గెలవడమా? ఆ ఆలోచన మీ మైండ్లో కూడా రాకూడదు. పెద్ద పెద్ద టీంలోనే చిత్తు చేసింది. వాళ్ళతో మ్యాచ్ అంటేనే భయపడేలా చేసింది. అందరినీ దాటుకొని నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళింది. చేజింగ్ అయినా సరే, డిఫెండింగ్ అయినా సరే, మా కన్నతో ఎవరున్నారు అనుకునేటట్టు చేసుకున్నారు ఈ సీజన్లో. ఈసారి వాళ్ళు ఆడ చూస్తుంటే కప్పు కొట్టేలాగా ఉన్నారు. గెలవడం లాంటివి ఏమన్నా ఉంటే పెట్టుకోకండి. మొన్న ఏదో ఫ్లూక్లో గెలిచేశారు, అసలు ఓటం ఏంటో ఈరోజు చూపిస్తాం. గెలిస్తే ఎగరాలా, ఓడిపోతే మూసుకోవాలి అంటే ఎట్లా అవుతుందన్నా? సీజన్స్ తగ్గట్టు సూర్యుడు కాస్త చల్లబడవచ్చు, అది చూసి నీ టైం బాగుంది అనుకోవాలి. కానీ సూర్యుడు టైం అయిపోయింది అనుకుంటే ఎట్లా? మేము మళ్ళీ ఫామ్లోకి వస్తే స్కోరులు లెక్క పెట్టుకోవడానికి ఫామ్లో రాసుకోవాలి. నాకు కొడక హలో క్లాస్మేట్స్, ఈ వీడియో ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు క్లాస్మేట్స్ ఒరిజినల్స్.